శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. జ్యేష్ఠాభిషేకం సమాప్తం. తిరుమలలో ఆలయంలో జ్యేష్ఠాభిషేకం అన్న పేరిట నిర్వహించేటటువంటి అద్భుతమైన ఉత్సవం ఈరోజు పరిసమాప్తం అవుతున్నది. ఈ ఉత్సవం ఏమిటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు? జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి 2 నక్షత్రాలకు పూర్వం ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం ఉన్న రోజున ప్రారంభమై విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 రోజులుగా ఘనంగా నిర్వహింపబడిన అనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున ఈ ఉత్సవం పరిసమాప్తం అవుతుంది. స్వామి సేవలో వినియోగించేటటువంటి అనేక ఉపచారములలో అభిషేక ప్రియుడు ఈశ్వరుడు, కానీ ఈ జ్యేష్ఠ నక్షత్ర సంబంధంగా స్వామి సేవలలో వినియోగించేటటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం అభిషేక మహోత్సవం, జ్యేష్ఠాభిషేక మహోత్సవం. అలంకార ప్రియుడు స్వామి, కానీ అభిషేక ప్రియుడిగా కూడా ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అనేకులకు అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. గర్భాలయంలో గోపాలస్వామి, అలాగే సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తుల వారు కూడా వేంచేపు చేసి ఉన్నారు. ఆదివారం శ్రీరామచంద్రమూర్తిని సేవించడం ప్రయోజనకరం. జ్యేష్ఠ నక్షత్ర సంబంధితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించడం కూడా యోగదాయకం. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠుడు పెద్ద కుమారుడు. లోకానికి సంబంధించి ఈ పెద్దరికము, పెద్దతనము ఆ శ్రీమన్నారాయణమూర్తిదే. మనకు సంబంధించినంత మేరకు శ్రీరామాయణంలో జ్యేష్ఠ కుమారుడు రామచంద్రమూర్తి. రామ సంబంధంగా చేసే ఆరాధనలు ఆదివారం యోగదాయకం. అలాగే జ్యేష్ఠ నక్షత్ర సంబంధంగా చేసేటటువంటి అర్చనలు వెంకటేశ్వర స్వామి వారి సేవతో లాభదాయకం. ఈ రెండింటితో పాటుగా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్న ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠులు అయిన వారు ఇంటిలో పెద్ద కుమారుడు కానీ పెద్ద కుమార్తె కానీ దేవతారాధన చేసి వారి క్షేమం కోరి, అలాగే కుటుంబ క్షేమం కోరి వారు ఈ రోజున శనగలు, పెసలు, కందులు ఇలా దినుసులలో, ధాన్యం దినుసులలో ప్రత్యేకంగా పదార్థాలను దానం ఇవ్వాలి. ద్విదళములు అని వీటికి పేరు. పప్పు ధాన్యములకు మూల రూపం ఈ ద్విదళములు. కందులు, శనగలు, బొబ్బర్లు, పెసలు వీటిలో వేటిని దానం ఇచ్చినా కూడా ఈ జ్యేష్ఠులకు సంబంధించిన వివాహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి. అందులో మరీ ప్రత్యేకంగా పెసలు దానం ఇచ్చిన ఎడల బుధగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి వివిధ ఉపచారాలలో పుష్పయాగం కూడా ఒకటి. మల్లె పువ్వులు, చేమంతులు, ఈ కాలంలో లభించేటటువంటి వివిధ ఇతరములైన పుష్పజాతులకు సంబంధించిన మొక్కలను సేకరించి ఆ మొక్కలను ఈ రోజున దానం ఇస్తే కూడా భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేక సమాప్తిని అందించే సందర్భంగా పుణ్యం బలం పెంచుకునే విధంగా మనం చేసేటటువంటి దానములలో అద్భుతమైన దానం మరి ఒకటి ఉంది. ఒక్క మట్టి కుండ నిండా నీరు నింపి ఆ పైన మూత ఉంచి అందులో 5, 7, 9 ఈ సంఖ్యలో మామిడి పండ్లను ఉంచి తమలపాకులు, వక్కలు, దక్షిణ వీటితో ఈ ఉదకుంభమును దానం ఇవ్వాలి. కామో దాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిష కామేన త్వ ప్రతిగృహామి. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అంటే పుష్కరిణి స్నానం, స్వామి దర్శనం, ప్రసాద సేవనం. లడ్డూ ప్రసాదములో వినియోగించేటటువంటి దినుసు శనగపిండి, శనగలతో కూడుకున్న పదార్థం. శనగలు దానమిద్దాం. పుష్కరిణి స్నానం, నీరు ప్రధానం. ఉదకంభములో నీరు దానమిద్దాం. ఇది జ్యేష్ఠ మాసం. విశేషంగా గ్రీష్మ ఋతువుకు సంబంధించిన మాసం. నక్షత్రాధిపత్యంగా కూడా జ్యేష్ఠుడు రామచంద్రమూర్తి. జ్యేష్ఠులు అయిన కారణం చేత ఈ మాసంలో వివాహాలు చేయాలా వద్దనే ఆలోచనలలో అనేకుల గృహాలలో జ్యేష్ఠులకు వివాహాలు అలా వాయిదా పడుతూ ఉంటాయి. ఈ దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం శాస్త్ర పద్ధతిలో చెప్పబడ్డ దానాలు చేద్దాం. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందుదాం, రామ అనుగ్రహం పొందుదాం, అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం నమో వెంకటేశాయ.